India's first UGC approved AEDP program, 4-year BS in computer science, ఇది undergraduate program. విజయవాడ ప్రజలకి ముఖ్యంగా అమ్మవారి భక్తులకి ఒక సువర్ణ అవకాశం. విజయవాడ నుంచి వెళ్తున్న ఒక ఎక్స్ప్రెస్కి అమ్మవారు పేరు పెట్టేందుకు రైల్వే బోర్డు ముందుకు వచ్చింది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇప్పటి వరకు కూడా విజయవాడ నుంచి ప్రతిరోజు కూడా వందలాది ట్రైన్స్ వెళ్తాయి, లక్షలాది మంది ప్రజలు ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నారు. కానీ విజయవాడ పేరు వచ్చే విధంగా, అంటే ముఖ్యంగా అమ్మవారి పేరు వచ్చే విధంగా ఎక్కడా కూడా ఒక్క ట్రైన్ కూడా పేరు లేదు అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఒక ఎక్స్ప్రెస్కి అమ్మవారి పేరు పెట్టాలని చెప్పి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి రైల్వే బోర్డుకు ఒక లేఖ రాశారు. లేఖ రాసిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించింది రైల్వే బోర్డు. ఖచ్చితంగా మంచి నిర్ణయమే, ఏదో ఒక పేరునైతే ఏదో ఒక ట్రైన్కి అమ్మవారి పేరుని అయితే పెడతాం, బట్ అమ్మవారి పేరుని ఏ ట్రైన్కి పెట్టాలో మీరే నిర్ణయించండి అని చెప్పి రైల్వే బోర్డు తిరిగి లెటర్ రాసింది ఎమ్మెల్యే సుజనా చౌదరికి. ఆయన కూడా ఇమీడియట్గా ఏదో ఒక పేరు చెప్పేలా ఆ పేరు నిర్ణయం అనేది ప్రజలకే వదిలేశారు, విజయవాడ ప్రజలకే వదిలేశారు, అమ్మవారి భక్తులకే వదిలేశారు. ఏ పేరు పెడితే విజయవాడకి నుంచి వెళ్ళే ఎక్స్ప్రెస్కి ఏ పేరు పెడితే అమ్మవారి పేరు మరింత ఇనుముడింపు అవుతుంది అనే కోణంలో ప్రజల్ని ఆలోచించుకోమంటున్నారు. ఇంద్రకీలాద్రి అనే పేరు పెడితే బెస్టా, దుర్గమ్మ అని పేరు పెడితే దుర్గమ్మ ఎక్స్ప్రెస్ అని పెడితే బెస్టా, ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ అని పెడితే బెస్టా, కనకదుర్గ ఎక్స్ప్రెస్ అని పెడితే బెస్టా, ఇట్లా రకరకాల పేర్లను అయితే ఇప్పటికే చాలామంది సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సుమన్ టీవీ తరఫు నుంచి మీరు కూడా ఒక పేరుని సజెస్ట్ చేయండి. విజయవాడ నుంచి వెళ్ళే ఒక ట్రైన్కి అయితే అమ్మవారి పేరు ఉండే విధంగా, అంటే పేరు స్పృశించే విధంగా అమ్మవారి పేరు ఉండే విధంగా ఖచ్చితంగా ఒక ట్రైన్కి పేరు పెట్టబోతున్నారు. ఆ పేరు పెట్టే అవకాశం మీకు కూడా కల్పిస్తున్నారు సుజనా చౌదరి. కాబట్టి సుమన్ టీవీ తరఫు నుంచి మీరు కామెంట్ చేయండి, ఏ పేరు అయితే బాగుంటుంది ఇక్కడి నుంచి వెళ్ళే ఎక్స్ప్రెస్కి అనేది. ఆ కామెంట్స్ అన్నీ కూడా మనం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరికి అందజేద్దాం. అందులో ఎక్కువ మంది ఏ పేరు సజెస్ట్ చేస్తారో అదే పేరుని పెట్టాలని సుమన్ టీవీ తరఫున మేము కూడా సుజనా చౌదరికి మనం చెప్దాం. సో ఇక్కడ ఇప్పటికే అనేక దేవాలయాలకు సంబంధించిన పేర్లు కానీ, దేవుడికి సంబంధించిన పేర్లు కానీ అనేక ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పటికే తిరుమలకి సంబంధించిన అనేక పేర్లు, పద్మావతి ఎక్స్ప్రెస్ అని కానీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని కానీ, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అలాగే సింహాద్రి ఎక్స్ప్రెస్ అని కానీ, కోనార్క్ ఎక్స్ప్రెస్ అని కానీ, ఇలా అనేక దేవాలయాల పేర్లు, దేవుళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రిపై కొలువు ఉన్న అమ్మవారి పేరు అయితే ఇంతవరకు ఒక్క విజయవాడకి సంబంధించిన ఒక్క ట్రైన్కి పెట్టలేదు. అతిపెద్ద విజయవాడకి సంబంధించిన రైల్వే స్టేషన్లో అతిపెద్ద జంక్షన్ అయిన విజయవాడ జంక్షన్లోంచి వెళ్తున్న ఒక్క ట్రైన్కి కూడా అమ్మవారి పేరు లేకపోవడం ఏంటనేది సుజనా చౌదరి ఆలోచించి ఆయన ఇమీడియట్గా రైల్వే బోర్డుకి లేఖ రాయడం, వాళ్ళు కూడా ఇమీడియట్గా స్పందించి ఆలోచన మంచిదే, బట్ ఏ పేరో మీరే నిర్ణయించండి, ఖచ్చితంగా ఏదో ఒక ఎక్స్ప్రెస్కి పెడతామంటున్నారు. అయితే ఇక్కడ రెండు ఆలోచనలు, పేరు అయితే పెడతారు, బట్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే ట్రైన్ అనేది కూడా వీలైతే వరకు మనమే నిర్ణయిద్దాం. ఎందుకంటే కేవలం విజయవాడ గుంటూరు వెళ్ళే చిన్న చిన్న రూట్స్ వెళ్ళే వాటికి కాకుండా అమ్మవారి పేరు మరింత దేశవ్యాప్తం అయ్యే విధంగా లాంగ్ జర్నీస్కి వెళ్ళే ఎక్స్ప్రెస్కి పెడితే బెటర్ అనేది చాలామంది ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఏ ట్రైన్కి పెడితే కూడా, అంటే ఏ రూట్లో వెళ్ళే ట్రైన్కి పెడితే కూడా బెటర్ అనేది కామెంట్ చేయండి. దాంతోపాటు కేవలము ఎక్స్ప్రెస్ అంటే ఇప్పుడు కేవలం అంటే లాంగ్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అని కాకుండా ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు తిరిగే ఎక్స్ప్రెస్లు ఈ మధ్య కొత్తగా చాలా ప్రవేశపెడుతున్నారు. సో దాదాపు ఒక 5-6 పుణ్యక్షేత్రాలకి ఒక ఎక్స్ప్రెస్ని పెడుతున్నారు. రైల్వే శాఖ కొత్త ట్రైన్స్ని తీసుకొచ్చి అట్లా మొత్తం ఒక పుణ్యక్షేత్రాలు తిప్పే విధంగా కూడా ట్రైన్స్ తీసుకొస్తుంది. అటువంటి వాటికి పేర్లు పెట్టినా కూడా ఈ ఇంద్రకీలాద్రి పేరు కానీ, అమ్మవారి పేరు కానీ దేశం మొత్తం మీద చాలామంది ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి బెస్ట్ పేరు సజెస్ట్ చేయండి, బెస్ట్ రూట్ కూడా సజెస్ట్ చేయండి. ఆ పేరుని సజెస్ట్ చేసి తీసుకెళ్ళి నేరుగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరికి అప్పచెప్దాం. అందులో ఉన్న బెస్ట్ పేరుని ఆయన సజెస్ట్ చేసి రైల్వే బోర్డు అధికారులకి చెప్తారు. అతి త్వరలోనే విజయవాడ నుంచి ప్రారంభమయ్యే లేదా విజయవాడ మీద నుంచి వెళుతున్న ఏదో ఒక ఎక్స్ప్రెస్కి మాత్రం అమ్మవారి పేరు ఉండబోతోంది. ఇది నిజంగా భక్తులందరికీ కూడా ఇది శుభవార్త. దీంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి. ఒక మంచి పేరు మీరు కమెంట్లో సజెస్ట్ చేయండి, ఆ పేరుని నేరుగా సుజనా చౌదరికి అందజేద్దాం. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ.